ఒక విషయం ఒప్పు అయితే మిగిలిన అన్ని విషయాలు ఒప్పు అవుతాయి అనే సూత్రం ప్రకారం, ఇప్పుడు ఐన్స్టీన్ తర్వాత లాజరస్ ప్రసన్నబాబు కనిపెట్టిన ఈ సూత్రం ప్రకారమే వెళ్దాం అనుకుంటే ఆ ఒక్క పాయింట్ ఏదో నేను సెలెక్ట్ చేస్తా, ఆ ఒక్క మెతుకైతే నేను చేస్తా. ఎవరైతే ఏమైంది, ఒక విషయం తప్పు అని రుజువు అయితే మొత్తం తప్పేది కదా. ఆ ఒక్క పాయింట్ ఏది నేను సెలెక్ట్ చేస్తాను, ఆ పాయింట్ మీద మాట్లాడదాం. ఆ విషయం తప్పు అయితే మిగిలినవన్నీ తప్పే, ఆ విషయం ఒప్పు అయితే మిగిలినవన్నీ ఒప్పే. దీనికి రెడీనా? దీనికి సిద్ధమైతే చెప్పు మాట్లాడదాం. ఇప్పుడు రంజిత్ తోఫిర్ అనే వ్యక్తి వేదాల్లో ఏసని ఒక పుస్తకం రాశాడు. హిందూ ధర్మాచార్య ప్రతిష్టానికి ఓఫ్రికి మధ్య డిబేట్ జరిగింది, ఒక పాటు జరిగింది, ఇంకో పాటు జరగాల్సింది ఉంది. దానికి ముందు అగ్రిమెంట్లో నియమ నిబంధనలు ఏర్పరచుకునేటప్పుడు ధర్మాచార్య ప్రతిష్టాన వారు ఓఫిర్ని ఏమడిగారంటే, ఈ పుస్తకం అంతా విచారణకు పెడదామా, లేకపోతే ఈ పుస్తకంలో కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని సంగ్రహ విచారణ చేద్దామా